ఇదంతా మీకు పిఓఎల్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ లద్దాఖ్, గిల్గిట్ బాల్టిస్తాన్ లద్దాఖ్. రీజియన్, రైట్? ఓకే, 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 సరిహద్దులో ఉండేటువంటి ప్రాంతం. ఉండే రీజియన్. ఇప్పుడు ఇది ఆక్యుపై చేయాలనే వాళ్ళకి ఇది ఒకసారి చూపండి. అది ఉమ్, ఎలాంటి రీజియన్ ఉమ్, అది, ఇది ఒక్కసారి ఉమ్. చూడండి. ఇప్పుడు చూడండి, ఇది ఇలా ఉంటది అది. మట్టి మీ దెబ్బలు. మీకు అది మట్టి దిబ్బలు కాదు, అవి కొండలు. మీకు ఇది కొండలు, మొత్తం కొండలు మనకి మట్టి దెబ్బలే కనబడుతున్నాయి మ్యాప్ లో. ఇప్పుడు ఒరిజినల్ ఇప్పుడు గా అయితే పెద్ద చూపిస్తా. పెద్ద కొండలు అవన్నీ. ఇప్పుడు అలా అది వెళ్తుంటే ఆ రెడ్ లైన్ ఏదైతే ఉందో అది పాకిస్తాన్ బార్డర్. అది సో ఆ బార్డర్ క్రాస్ చేశారనుకోండి, ఉమ్, అటువైపు ఆక్యుపై చేసినట్టు. ఇప్పుడు ఇవన్నీ ఆక్యుపై చేసి అక్కడ దాకా పోయి ఇదంతా మంచులో అంటే ఫస్ట్ అక్కడ జనాలు ఉండరు, తక్కువ ఉమ్, కంపేర్ టు ఉమ్, ఇది. తర్వాత అవును, ఆ అదొక. జనాలందరూ ఇవి చూస్తున్నారా, కొండలు అవన్నీ ఇలా పైకి ఎక్కి అన్ని దిగి పెద్ద పెద్ద పైకి ఎక్కి కొండలు, దిగి అవును, అవును, హిమాలయాల రేంజ్ అది. సో అవును. మనము ఇలాంటి ప్రాంతాన్ని ఆక్యుపై చేస్తే రెండు ఉమ్, క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి, అక్కడ మినరల్స్ దానికి ఏమన్నా మన భారతదేశం బాగుపడుతుందని. అక్కడ ఉన్న ఉమ్. మినరల్స్ ఏదో లిథియం, ఇంకేది దొరికిన ఐరన్, దానికి మనం ఇంతింత తయారు చేసిన అవసరం లేదు. ప్రయాస చేయాల్సిన అసలు అవసరం డబ్బులు ఇస్తే వాళ్ళే ఆటోమేటిక్ ఇస్తారు. వస్తాయి. సో అంతే అవసరం కదా. లేదు. రెండవది, ఆ, ఇక్కడ ఉండే బ్యాచ్ ఎవరు, వాళ్ళు ఎవరు కూడా ఉమ్. భారతదేశంలో అంతర్భాగంగా ఉందామని మొదట అనుకోలేదు. వాళ్ళు ఫస్ట్ ఎవడు మనకి డీల్ ఇస్తే అక్కడికి వెళ్దాం అనుకునే బ్యాచ్ అది. బ్యాచ్ అది. సో అసలు నాన్ సెన్స్ అది. మానవ వనరులు ఉపయోగం కాదు, భూగోళ వనరులు ఉపయోగం కాదు, అక్కడ ఉన్న సహజ వనరులు ఉపయోగం కాదు.